మా లాస్ట్ క్లాస్లో మనం మోస్లెస్ లా అంతవరకు కంప్లీట్ చేసాం. మోస్లెస్ లా యూజెస్ అంటే ఇంపార్టెన్స్ ఒక 2 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. చూడండి, మోస్లెస్ లా యొక్క ఇంపార్టెన్స్ ఆఫ్ మోస్లెస్ లా. సో మోస్లెస్ లా యొక్క ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే టు ఫైండ్ ద న్యూ ఎలిమెంట్స్ బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్ ఎక్స్రే స్పెక్ట్రమ్ బేస్ చేసుకొని టు ఫైండ్ ద న్యూ ఎలిమెంట్స్ అండ్ ఆల్సో ఫైండ్ ది రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. సో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, సో ఫైండ్ ద అటామిక్ నెంబర్ ఆఫ్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. అలాగే న్యూ ఎలిమెంట్స్, సో న్యూ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ మోస్లెస్ లా. నెక్స్ట్ ఎక్స్రేస్ డిస్కస్ చేసాం కదమ్మా. ఆ ఎక్స్రేస్ యొక్క యూజెస్ ఏంటి? యూజెస్ ఆఫ్ ఎక్స్రేస్. ఫస్ట్ యూజ్ ఏంటమ్మా అంటే ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తారు. సెకండ్ వన్ మెడికల్ ఇమాజింగ్ లైక్ ఎక్స్రే స్కానింగ్ చేస్తుంటారు కదా. సో మనకి ఏదైనా బోన్స్ ఫ్రాక్చర్ అయిన అనుకోండి అమ్మా, వాటిని ఏం చేస్తారు? స్కాన్ చేస్తుంటారు. సో మెడికల్ ఇమాజింగ్. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ. సో ఎయిర్పోర్ట్లో మనం వెళ్ళాలనుకోమా, మన బ్యాగ్స్ మన లగేజ్ మొత్తాన్ని ఏం చేస్తారమ్మా? చెక్ చేస్తారు. అంటే వాళ్ళు ఎవరు చెక్ చేయరు. ఒక ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీ మీద పెడితే ఆటోమేటిక్గా ఆ ట్రాలీ తీసుకెళ్ళి ఓకేనా లోపల స్కాన్ చేసి బయటకు పంపిస్తుంది. అంటే లోపల ఉన్నటువంటి ఐటమ్స్ ఆ బ్యాగ్లో కానీ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇమాజిన్ అయిపోతుంది, మొత్తం స్కాన్ అయిపోతుంది. అంటే ఎందుకు స్కాన్ చేస్తారంటే అమ్మా, ఇక్కడ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటారు. అలాంటి ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ పర్పస్లో యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫైండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్స్. క్రిస్టల్ స్ట్రక్చర్ ఏది ఉంటుందో దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ది సమ్ యూజెస్ అబౌట్ ఎక్స్రేస్. నెక్స్ట్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్స్రేస్. అబ్జార్ప్షన్ ఆఫ్ ఎక్స్రేస్. మా ఎక్స్రేస్ అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది? ఇది ఒక మెటీరియల్ అనుకుందామమ్మా. ఇది మెటీరియల్, దీనికి ఒక థిక్నెస్ ఉంటుంది. పి అనేటువంటి థిక్నెస్ ఉన్నటువంటి మెటీరియల్ అనుకో. పి అనేటువంటి థిక్నెస్ ఉన్న మెటీరియల్, ఈ థిక్నెస్. ఇక్కడికి ఏమి వెళ్తున్నాయి అంటే ఎక్స్రేస్ వెళ్తుంది. ఇలా వెళ్ళేటువంటి ఎక్స్రేస్ ఏమంటారమ్మా? ఇన్సిడెంట్ ఎక్స్రేస్. ఆ ఎక్స్రేస్ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి. ఆ వాటిని ఏమంటారమ్మా? లోపలికి వెళ్ళి బయటకు వచ్చేదాన్ని ఎమర్జెంట్ ఎక్స్రేస్. ఇన్సిడెంట్ ఎక్స్రేస్, ఎమర్జెంట్ ఎక్స్రేస్. ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్స్రేస్ ఎంతమ్మా అంటే I0. బయటకు వచ్చినటువంటి ఇంటెన్సిటీ ఎంతమ్మా అంటే I. ఇన్సిడెంట్ అయినటువంటి ఇంటెన్సిటీ ఎంతమ్మా అంటే I0. బయటకు వచ్చినటువంటిది ఎంతమ్మా అంటే I. సో when x-rays are incident on a material
material of thickness T. When X-rays are incident on a material of thickness T with intensity I naught, with intensity I naught, and material is absorb the X-rays. Material is absorb the X-rays. Material ఏం చేస్తున్నాను X-rays ని absorb చేస్తున్నాను. Then intensity of emergent X-rays. Intensity of emergent X-rays ఏమైతేనా I equal to I naught into e power minus mu into intensity of emergent X-rays ఎంతమా I equal to I naught into e power minus mu into t, where mu is called mu ని ఏమంటారమ్మా absorption coefficient. Mu is called absorption coefficient. T is called thickness. So finally simply says that when X-rays are passed through the material, then intensity is reduced. Intensity ఏమైందన్నా reduce అవుతుంది. ఎంత reduce అవుతుందమ్మా అంటే I equal to I naught into e power minus mu. E means exponential. సో ఒక్కసారిగా reduce అవుతుంది. I equal to I naught into e power minus mu. Right, next chapter, nuclei or nucleus or nuclear physics. Nuclei or nucleus or nuclear physics. మీరు మాట్లాడిన మాటలు దాంట్లో రికార్డ్ అయిపోతాయి. ఆ వినే వాళ్ళకి మాకు వినపట్లేదు, వాయిస్ సరిగా లేదు అన్ని కామెంట్స్. నెక్స్ట్ చూడాలి, వాట్ ఈస్ న్యూక్లియస్. మనకు తెలుసు న్యూక్లియస్ అంటే యాటంలో సెంటర్ పార్ట్ ఆఫ్ యాటమ్ ఈస్ కాల్డ్ న్యూక్లియస్. సో అక్కడ యాటమ్స్లో డిస్కస్ చేశాం. సో ఆల్ అటామిక్ న్యూక్లియై is made by elementary particles. All atomic nuclei is made by elementary particles. What are elementary particles? Protons and neutrons. Protons and neutrons are called elementary particles.
all atomic nuclei is made by elementary particles. That means protons and neutrons. Next, protons and neutrons. Protons and neutrons are called nucleons. Protons and neutrons are called nucleons. Dedamma protons and neutrons ni kalipite emantamma nucleons ga treat chestam. Nucleons. Next, proton. What is proton? So ఏంటి proton అంటే? What is proton or protons? What is proton? Positive charge ఇంకా the nucleus of hydrogen atom. The nucleus of hydrogen atom is called proton. The nucleus of hydrogen atom. The nucleus of hydrogen atom is called proton. Symbol. Proton ki symbol entamma? Symbol 1H1. Symbol of proton entamma? 1H1. Charge is positive. Charge is positive. Positive charge ఉంటుంది ఎంతమ్మా? Positive charge 1.6 into 10 to the power of minus 19 coulombs. 1.6 into 10 to the power of minus 19 coulombs. Next, mass of proton. Mass of proton. Mass of proton. So mass of proton m p means proton 1.6726 into 10 to the power of minus 27 kg. Mass of proton mp equal to 1.6726 into 10 power of minus 27 kg. Next, protons number. Protons number is equal to మా ప్రోటాన్ యొక్క నెంబర్ కావాలంటే ఏమంటావమ్మా? అటామిక్ నెంబర్. ప్రోటాన్ నెంబర్ is called అటామిక్ నెంబర్ ఇన్ న్యూక్లియస్. న్యూక్లియస్ లో ఉన్నటువంటి అటామిక్ నెంబర్ ని మనం ఏమంటారమ్మా? ప్రోటాన్స్ నెంబర్. సో ప్రోటాన్స్ నెంబర్ ఈక్వల్ టు అటామిక్ నెంబర్ ఇన్ న్యూక్లియస్. నెక్స్ట్, మాస్ ఆఫ్ ప్రోటాన్. మాస్ ఆఫ్ ప్రోటాన్ పైన చెప్పాం. మాస్ ఆఫ్ ప్రోటాన్ mp is equal to 1836 times of mass of electron. 1836 times of mass of electron. mp equal to 1836 times of me వస్తుంది. Mass of proton equal to 1836 times of mass of electron వస్తుంది. Next, total number of protons and neutrons. Total number of protons and neutrons are called ఏమంటారమ్మా? మాస్ నెంబర్. Total number of protons and neutrons are called
mass number. So mass number A andamma. Mass number A is equal to proton number Z plus neutron number N. Mass number A equal to Z plus N. So that means number of neutrons N equal to A minus Z. Number of neutrons N equal to A minus Z. Mass number minus atomic number. Number of neutrons equal to mass number minus proton number. Next, neutrons. ఏంటి న్యూట్రాన్స్ అంటే అమ్మా what is neutron? Neutrons are electrically neutral. Neutrons are electrically neutral. మా న్యూట్రల్ గా ఉంటాయి, నో చార్జ్ రా, సింపుల్ గా నో చార్జ్. న్యూట్రాన్స్ ఆర్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్, నో చార్జ్. సింబల్ ఏంటమ్మా న్యూట్రాన్ సింబల్? N01. న్యూట్రాన్ సింబల్ ఏంటమ్మా? N01. మాస్ ఆఫ్ న్యూట్రాన్, ప్రోటాన్ మాస్ కన్నా కొంచెం మోర్ గా ఉంటుంది. ప్రోటాన్ మాస్ ఎంత అంటే 1.67 26 కదమ్మా, ఇక్కడ 50 వస్తుంది, 10⁻⁻27 kg. ప్రోటాన్ మాస్ కన్నా మోర్, లిటిల్ మోర్ గా ఉంటుంది. ప్రోటాన్ మాస్ కన్నా మోర్, స్మాల్ మోర్. అక్కడ 1.7626 అయితే 1.6750. సో మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఎంతమ్మా? మాస్ ఆఫ్ న్యూట్రాన్ 1839 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. 1839 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Mass of neutron is equal to 1839 times of mass of electron. Mass of electron ఎంతమ్మా? Mass of electron మర్చిపోయారా? Mass of electron 9.1 into 10⁻⁻31 kg. Mass of electron 9.1 into 10⁻⁻31 kg. Mass of electron is equal to 9.1 into 10⁻⁻31 kg. Right, next. Types of nuclei. Types of nuclei. సో న్యూక్లియర్ టైప్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ టైప్ ఐసోటోప్స్. ఐసోటోప్స్ చెప్పండి. ఐసోటోప్స్ అంటే ఏ న్యూక్లియై సేమ్ అటామిక్ నెంబర్, సేమ్ మాస్ నెంబర్, సేమ్ అటామిక్. ఏ న్యూక్లియై
having same atomic number, a nuclei having same atomic number but different mass number, a nuclei having same atomic mass number but different same atomic mass number but different mass number. Example ఏంటమ్మా isotopes కి examples helium 24 23 24 26 అదొక పేరు. ఇంకోటమ్మా సేమ్ అటామిక్ నెంబర్ బట్ డిఫరెంట్ మాస్ నెంబర్. ఇంకోటమ్మా కార్బన్ 612 కార్బన్ 630 కార్బన్ 640 కార్బన్ 612 630 640. నెక్స్ట్ isobars చెప్పండి isobars a nuclei having same mass number same mass number but different atomic number సేమ్ మాస్ నెంబర్ ఉండి డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియర్ ఏమంటారమ్మా ఐసోబార్. ఎగ్జాంపుల్ ఏంటమ్మా మాస్ నెంబర్ సేమ్ గా ఉండాలి. నైట్రోజన్ 740 ఆక్సిజన్ నైట్రోజన్ 750 ఆక్సిజన్ 850 ఒక పేరు. నైట్రోజన్ 750 ఆక్సిజన్ 850 ఒక పేరు. రెండోదమ్మా కార్బన్ 6 లేదా కార్బన్ 6 కార్బన్ చెప్పాలి కార్బన్ 613 ఉంటుందా 614 614 నైట్రోజన్ 740 ఇది ఒక పేరు. అక్కడ మీ ఇష్టం ఏవైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఐసోటోన్స్ మా న్యూక్లియర్ సేమ్ మాస్ నెంబర్ ఉండాలా సేమ్ అటామిక్ నెంబర్. సో ఐసోటోన్స్ లో న్యూట్రాన్ నెంబర్ ఈక్వల్ ఉండాలి. ఏవి ఈక్వల్ ఉండాలన్నా న్యూట్రాన్ నెంబర్. ఏ న్యూక్లియై హ్యావింగ్ సేమ్ న్యూట్రాన్ నెంబర్ a nuclei having same neutron number however mass number and atomic number are different. Mass number and atomic number are different. A nuclei having same neutron number, however mass number and atomic number are different. Example amma chlorine 1737, potassium 1939. Chlorine 1737,
potassium, chlorine 1737, potassium 1939. So ఇందులో న్యూట్రాన్ నెంబర్ ఎంతమ్మా 37 minus 17, n equal 20. అలాగే దీంట్లో అమ్మా 39 minus 19 is equal to, సో న్యూట్రాన్ నెంబర్ సేమ్ వచ్చేసిందమ్మా. సో ఏ న్యూక్లియైలో న్యూట్రాన్ నెంబర్ సేమ్ గా ఉంటుందో ఆ న్యూక్లియై ఏమన్నారమ్మా ఐసోటోప్స్. ఐసోటోప్స్. నెక్స్ట్ అమ్మా ఐసోమార్స్. ఐసోమార్స్ ఏంటమ్మా ఐసోమార్స్ లో సేమ్ అటామిక్ నెంబర్ సేమ్ మాస్ నెంబర్ బట్ డిఫరెంట్ ఫిజికల్ ఎనర్జీ. ఎనర్జీ ఇస్ డిఫరెంట్. ఎనర్జీ న్యూక్లియర్ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంది. ఏ న్యూక్లియై హ్యావింగ్ same mass number and same atomic number, same mass number and same atomic number, but different nuclear energy, సో న్యూక్లియర్ ఎనర్జీ డిఫరెంట్ గా ఉంది. సేమ్ మాస్ నెంబర్ సేమ్ అటామిక్ నెంబర్ ఉన్న న్యూక్లియర్ ఏమంటారమ్మా ఐసోమార్స్ అంటారు. ఎగ్జాంపుల్ బ్రోమిన్ 3580 M అంట, అలాగే బ్రోమిన్ 3580 G అంట. G మీన్స్ గ్రౌండ్ స్టేట్, M మీన్స్ మెటాస్టేబుల్. సో అవి ఆ ప్లేస్ లో ఎనర్జీస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఐసోమార్స్. నెక్స్ట్ ఐసో డయాఫర్స్. ఐసోడయాఫర్స్. ఐసోడయాఫర్స్ అంటే ఏంటమ్మా ఐసోడయాఫర్స్. వాట్ ఈస్ ఐసోడయాఫర్స్? ఐసోడయాఫర్స్ ఈక్వల్ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్ ఓవర్ ప్రోటాన్. ప్రోటాన్ కన్నా ఓవర్ ఎక్సెస్ గా ఉంటూ ఉండేటువంటి న్యూక్లియర్ ఏమంటారమ్మా ఐసోడయాఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం తీసుకుందాం. ఎంత తీసుకుందామమ్మా అల్యూమినియం. అల్యూమినియంకి ఎంతమ్మా అటామిక్ నెంబర్ 30. ఇక్కడ 27 తీసుకోండి. సో న్యూట్రాన్ నెంబర్ ఎంతమ్మా 40. న్యూట్రాన్ నెంబర్ ఎంత? అటామిక్ నెంబర్ కన్నా ఒకటి ఎక్కువ ఉందిగా, అటామిక్ నెంబర్ కన్నా ఒకటి ఎక్కువ. అలా ఎక్సెస్గా ఉంటూ ఉండేటువంటి అంటే అటామిక్ నెంబర్ కన్నా ప్రోటాన్ నెంబర్ కన్నా న్యూట్రాన్ నెంబర్ ఒకటి ఎక్కువ ఉంటుంది. అలాంటి ఎలిమెంట్ మనం ఏమంటారమ్మా అంటే ఐసోడయాఫర్స్. ఏమంటామా ఐసోడయాఫర్స్. ఏ న్యూక్లియై having different mass number and atomic number, different mass number and atomic number, but excess of the equal excess of neutron over proton.
A nuclei having different mass number and atomic number, but equal excess of neutrons over protons. Example this one. Aluminium 1327. అలాగే ఇంకోటి తీసుకోండి అన్న 11 వచ్చేది ఏంటమ్మా అటామిక్ నెంబర్ 11 వస్తుంది అటామిక్ నెంబర్ 11 సోడియం Na 1123 తీసుకోండి 1123 ప్రోటాన్ నెంబర్స్ ఎంతమ్మా 11 న్యూట్రాన్ నెంబర్ 12 అనేది 11 కన్నా ఎక్కువ ఉంది కదా ఎంత ఎక్కువ ఉంది 1 సో బట్ ఈక్వల్ ఎక్సెస్ ఆఫ్ న్యూట్రాన్స్ ఓవర్ ప్రోటాన్ సో ఇక్కడ తీసుకుంటే ప్రోటాన్ నెంబర్ Z equal to 30 న్యూట్రాన్ నెంబర్ N equal to 40 ఈ కండిషన్ లో కూడా Z equal to 11 N equal to 12 next one size of nuclei ndamma size of nuclei so nuclei anta size untundi right first volume of the nuclei directly proportional to mass number. Volume of the nuclei is directly proportional to mass number. So V proportional to A. V ante volume of V means volume. Volume of the nuclei is directly proportional to at mass number. Volume nuclei is like a sphere. Sphere volume formula 4/3 pi r cube. Volume की formula ఏంటమ్మా nucleus behaves like a sphere. Volume of the sphere 4/3 pi r cube directly proportional to A. So that means simply says that r cube proportional to A.